వాక్యము లేని కాలం, దేవుడు లేని కాలం, పరిశుద్ధాత్మ లేనిటువంటి కాలం, బైబిల్ లేని కాలం, సువార్త ఎవరు చెప్పలేనటువంటి కాలము, చర్చిలు లేని కాలము, దేవాలయాలు లేనటువంటి కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు అంటే దేవాలయాలు ఉన్నటువంటి సమయంలో, సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి దినాలలో, పరిశుద్ధాత్మ నింపబడినటువంటి దినాలలో దేవుడే చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడైతే అందరును అంతటును మారు మనస్సు పొందాలి. ఇది దేవుని ఆజ్ఞ అయి ఉన్నది. అప్పుడు చూసి చూడనట్టున్నాడు, కానీ ఇప్పుడైతే ఆయన చూసి చూడనట్లుగా ఉండడు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసు కనుక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపము కలిగి ఉండాలి. దేవునికి ఎలాగైతే నీవు లోబడుతూ ఉన్నావో నీ కుటుంబానికి, నీ యొక్క భర్తకు లోబడాలని, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం నీలో కూడా ఉండాలి అని పాత నిబంధన పాఠ్య భాగంలో దేవుడు తెలియపరుస్తుంది. అబ్రహాములో ఉన్నటువంటి మంచి లక్షణాలు నీలో కూడా ఉండాలి. ఆయన ఎలాగైతే దేవునికి లోబడ్డాడో, మంచి ఆశీర్వాదమును పొందాడో, అలాగూ కూడా నీవు కూడా నీ యొక్క భర్తకు లోబడి ఉండాలని తెలియపరుస్తుంది. జక్కయ్య కూడా చేసిన పని అదేనండి, దేవునికి లోబడ్డాడు, దేవునిని నమ్ముకున్నాడు, దేవునిని విశ్వసించినటువంటి వాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము ద్వారా ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. క్రియల ద్వారా రక్షణ కలుగుతుంది. బాప్తిస్మము ద్వారా రక్షణ కలుగుతుంది. జీవించుట ద్వారా, క్రీస్తులో జీవించుట ద్వారా రక్షణ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క మధ్యాహ్న వేళలో జ్ఞాపకం చేసుకుంటాం. జక్కలో ఉన్నటువంటి విశ్వాసం, అబ్రహాములో ఉన్న విశ్వాసం, మోషేలో ఉన్నటువంటి విశ్వాసము నీలో నాలో ఉంటే మనము కూడా అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగించేవాడిగా ఉంటాడు. సమయము అనేది ఇది చాలా ముఖ్యమైనది. సమయము భక్తి అంటే మనం ఎట్లా వివరించగలం? భక్తి అంటే ఎలా వివరించగలం చెప్పండి? భక్తి అంటే మనం ఎలా వివరించగలం? 10 గంటలకు ప్రార్థన, ఎన్ని గంటలకు రావాలి? సీఎం మీటింగ్ పెడితే మనం ఆగగలమా? అవుతామా? లేట్ చేస్తామా? నిర్లక్ష్యం చేస్తామా? దేవుడే మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడే మీ కొరకు